హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం చీరమీన్ వండుకుందామండి. చీరమీన్ అనేది సీజన్కి మాత్రమే దొరుకుతుంది. చీరతో పడతారండి, అందుకే చీరమీన్ అంటారు. బాగా చిన్న చేప. ఈ విధంగా చీరమీన్ అయితే నేను ఉప్పు వేసి మంచిగా కడిగేసుకున్నాను. కడిగి శుభ్రం చేసుకుని చీరమీన్ను ఒక పాత్రలో వేసుకోవాలి. స్మూత్గా కడగాలండి. బాగా కడిగేటప్పుడు బాగా నలిపేసి కడిగితే చేప అనేది నలిగిపోతుంది. ఇది ఈ విధంగా స్మూత్గా కడగాలి. చేప మనం కడుగుతూనే ఉంటే కడగడంలోనే చేప ఈ తోకలు అవన్నీ కూడా పోతాయండి. ఈ విధంగా కడిగిన చీరమీన్ వేసుకొని ఒక 2 చిన్న ఉల్లిపాయలు ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయల చీలికలు వేసుకోవాలి. ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనం ఈ చేపల్లోకి కొద్దిగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి మంచిగా మెత్తగా దంచుకుని వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి వేసేసి ఈ విధంగా మంచిగా చేపలు, ఈ కారము, ఈ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా కలిసేటట్లు మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక్కొక్కరైతే ముందుగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుని అదంతా గ్రేవీగా తయారు చేసుకుని కూడా ఈ చేపలు వండుకుంటారండి. కానీ ఈ విధంగా వండితే చాలా బాగుంటుంది. నేను ఈ విధంగానే వండుతాను కాబట్టి నేను ఈ విధంగానే చూపిస్తున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 4 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఈ చీరమీన్ అయితే రుచి అసలు మామూలుగా ఉండదండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా దొరికితే మాత్రం తప్పకుండా ఈ విధంగా వండండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. ఈ విధంగా నూనె వేసిన తర్వాత చక్కగా మరలా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనకి వాటర్ అయితే కూరకు సరిపడా వేసుకోవాలండి. ఇవంతా ములిగేటట్లు వేసుకుని మనం ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి పాత్ర ఈ విధంగా కదపాలి. కదిపిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని చీరమీన కలిపిన కూరను పెట్టుకున్న పాత్రను స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకుని మంచిగా ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకుని కూర ఉడకటం మొదలుపెట్టిన తర్వాత ఈ విధంగా మనం చూద్దామండి. ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం చిన్న మంట తగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మూత పెట్టుకుని చక్కగా చిన్న మంట మీద ఉడకనిద్దామండి. చాలా కూర అయితే బాగా దగ్గర అవ్వాలండి. చూద్దామండి. మూత తీసి కూర అయితే ఉడుకుతుంది చక్కగా. ఇదిగోండి, ఇంకా కొంచెం నీరైతే ఉంది. చేపలు అస్తమానం కదపకూడదండి ఇవి, లేకపోతే చేప అసలు కనిపించకుండా కరిగిపోతుంది. కాబట్టి ఇది ఈ విధంగా మనం చక్కగా సరి చేసుకుని ఈ విధంగా మరలా కొంచెం నీరైతే ఉంది కదండి, కొంచెం ఇంకా ఉంది కాబట్టి ఇంకా దగ్గరగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దామండి. చక్కగా అయితే ఉడుకుతుందండి. ఈ విధంగా అయితే కూర అయితే రెడీ అయిపోయినట్టు. ఈజీగా కూర వండుకోవచ్చండి. మొత్తం అన్నీ కలిపి పెట్టేసిన తర్వాత ఈ నూనె తేలేంత వరకు ఉడకనంత వరకు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ కూర అయితే చాలా బాగుంటుంది. మరి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కూర ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మీరు మాత్రం తప్పకుండా వండి మీరు రుచి చూడండి. చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.